ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్లో అంతర్గత యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. పాకిస్తాన్లో బలోచ్ లిబరేషన్ ఆర్మీ వరుసగా దాడులు చేస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ మీద అంతర్గత యుద్ధంతో అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఈ పోరుతో పాకిస్తాన్ ఆర్మీ ఉక్కిరిబిక్కిరవుతోంది, బెంబేలెత్తిపోతోంది. విజువల్స్లో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. పాకిస్తాన్ ఆర్మీ వెహికల్స్ను ఏ విధంగా బ్లాస్ట్ చేసి పారేస్తుందో విజువల్స్లో చాలా స్పష్టంగా చూడొచ్చు. ఒకేసారి పదుల సంఖ్యలో ఈ బ్లాస్టింగ్స్ అనేవి జరుగుతున్నాయి. బలూచ్ ప్రావిన్స్లోకి ఎంటర్ అయినటువంటి పాకిస్తాన్ ఆర్మీ వెహికల్స్ను ఏ విధంగా తునాతునకలు చేస్తుందో స్క్రీన్ మీద చాలా స్పష్టంగా మనం విజువల్ చూస్తున్నాం. ప్రావిన్స్లోకి ఎంటర్ అయినటువంటి ఆర్మీ వెహికల్స్ని ఒకదాని తర్వాత ఒకటి ఏ విధంగా పేలుతున్నాయో మనం చూడొచ్చు. ఒకేసారి పదుల సంఖ్యలో ఆర్మీ వెహికల్స్ను బ్లాస్ట్ చేసి పారేసింది బలోచ్ ప్రావిన్స్లోకి ఎంటర్ అయినటువంటి పాకిస్తాన్ ఆర్మీ వెహికల్స్ని. స్క్రీన్లో చాలా స్పష్టంగా ఒకదాని వెంట ఒకటి పదుల సంఖ్యలో, పదులు కాస్త 20, 20 కాస్త 30, 30 కాస్త 50 ఒక్కసారిగా ప్రావిన్స్లోకి ఎంటర్ అయినటువంటి పాకిస్తాన్ ఆర్మీ వెహికల్స్ని తునాతునుకులు చేసి పారేసింది బలోచ్ లిబరేషన్ ఆర్మీ. ఈ దెబ్బతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది పాకిస్తాన్ ఆర్మీ. మా ప్రావిన్స్లోకి ఎంటర్ కావద్దు, పాకిస్తాన్ ఆర్మీకి తగిన స్థాయిలో బుద్ధి చెప్తేనే, వాళ్ళకి సమాధానం చాలా స్పష్టంగా ఇస్తేనే వాళ్ళు దారిలోకి వస్తారన్న విధంగా బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఏ విధంగా పేలుళ్లు చేస్తుందో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. బలోచ్ ప్రావిన్స్లోకి ఎంటర్ అయినటువంటి వెహికల్స్ని వేర్పాటవాదులు ఏ విధంగా బ్లాస్ట్ చేసి పారేస్తున్నారో చూస్తున్నాం. పేలిపోతున్నాయి పాకిస్తాన్ ఆర్మీ వాహనాలకు సంబంధించిన దృశ్యాలు మనం స్క్రీన్లో ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. పదుల సంఖ్యలో ఒకేసారిగా బ్లాస్టింగ్స్ జరుగుతున్నటువంటి పరిస్థితుంది. ఇప్పటికే అక్కడ ఒక అంతర్గత యుద్ధం అనేది దశాబ్దాల కాలంగా నడుస్తోంది. ఈ మధ్యకాలంలో మరింత తీవ్రతరం చేసింది బలోచ్ లిబరేషన్ ఆర్మీ. మేము ప్రత్యేక దేశంగా ఏర్పడతాం, స్వతంత్ర దేశంగా ఏర్పడతాం, పాకిస్తాన్ ఆర్మీ మాకు ప్రత్యేక దేశం ఏర్పడే విధంగా సహకరించాలి తప్ప ఇంకా మా ప్రావిన్స్లోకి ఎంటర్ అయ్యి మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తానే ఉంది, తగిన స్థాయిలో వాళ్ళకి బుద్ధి చెప్తాం అనే విధంగా ఒక గట్టి సంకేతం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే భారత్తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలోనే ఈ విధమైనటువంటి దాడులు, మెరుపు దాడులు జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరైపోతుంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పక్కలో బల్లెంలా తయారై పాకిస్తాన్కి నిద్ర పట్టకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పదుల సంఖ్యలో అక్కడ పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి సైనికులు కూడా చనిపోతున్నారు. ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 30 మంది పాకిస్తాన్ సైనికులు ఈ దాడుల్లో చనిపోయినట్టుగా తెలుస్తోంది. 100 మంది గాయపడ్డట్టుగా సమాచారం వస్తుంది. ఒక్కసారి మనం విజువల్స్ చూస్తుంటే బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఏ విధంగా పాకిస్తాన్ ఆర్మీ మీద పెద్ద ఎత్తున దాడులకు పాల్పడిందో చూస్తున్నాం. ఆ వెహికల్ ఆ ధాటికి, మెరుపుడు దాడులకు ధాటికి గాల్లోకి ఏ విధంగా ఎగురుతున్నాయో చూడొచ్చు. ఒకేసారి పదుల సంఖ్యలో వెహికల్స్ ఏ విధంగా పైకి లేచిపోతున్నటువంటి దృశ్యాలు మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. మనం సినిమాల్లో చూస్తుంటాం, ఒక ఫ్యాక్షన్ సినిమాలో చూస్తుంటాం, వెహికల్స్ని పేలుస్తూ ఉంటారు మందు పాత్రలు పెట్టి, శత్రువుల మీద ఈ విధంగా దాడులు చేసి వెహికల్స్ని పైకి లేపుతున్నటువంటి పరిస్థితుంది. కానీ సినిమాలకు మించిపోయినటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అసలు సినిమాల్లో కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి ఉండదు. సో ఇక్కడ మనం చూడొచ్చు బలోచ్ లిబరేషన్ ఆర్మీ అనేది ఏ విధంగా మెరుపు దాడులు చేసి పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తుందో చాలా స్పష్టంగా చూడొచ్చు. బలోచ్ లిబరేషన్ ఆర్మీ మన దేశంతో ఉన్నటువంటి ఉద్రిక్తతల సమయంలో కూడా చాలా స్పష్టంగా చెప్పింది, మీరు గనక పాకిస్తాన్తో యుద్ధం చేస్తే మీకు సహాయంగా మేము ఉంటాం, పాకిస్తాన్కి తగిన విధంగా ఇద్దరం కలిసి బుద్ధి చెప్దామని చెప్పి కూడా మనకి అక్కడ మాట కలిపినటువంటి పరిస్థితి ఉంది బలోచ్ లిబరేషన్ ఆర్మీ. ఇప్పటికే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లను ఆక్రమించేసింది బలోచ్ లిబరేషన్ ఆర్మీ. ఆ ప్రావిన్స్లో అనేక చోట్ల విపరీతంగా దాడులు చేస్తూ ఉంది. చాలా ప్రాంతాలను కూడా తమ వశం చేసుకున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ ఆర్మీ కనుక ఆ మిలిటరీ వెహికల్స్ కనుక ప్రావిన్స్లోకి వస్తే ఇక వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళే ప్రసక్తి ఉండదు. మా దారిలో వాళ్ళు వస్తే గనక, మా ఇలాకాలోకి వాళ్ళు వస్తే గనక వాళ్ళు ఇంకా వెనక్కి వెళ్ళే ప్రసక్తే ఉండదు. వాళ్ళ శరీర భాగాలే వెళతాయి, వాళ్ళ వెహికల్స్ తునాతునకులు చేసి పారేస్తామంటూ చాలా స్ట్రైట్గా వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు భారత్ ఉద్రిక్తతలు, మరోవైపు అంతర్గత పోరుతో పాకిస్తాన్ ప్రధాని, అక్కడ ఉన్నటువంటి కీలక నాయకులు కూడా తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ వెహికల్స్ ఏ విధంగా అక్కడ పేలిపోతున్నాయో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇప్పటికే పదుల సంఖ్యలో అక్కడ
సైనికులు చనిపోతూ ఉన్నారు. పాకిస్తాన్కి సంబంధించి మిలిటరీ వెహికల్స్ కూడా తునాతునకలు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంగోచర్ అనే పట్టణాన్ని ఇటీవల కాలంలో బలోచ్ లిబరేషన్ ఆర్మీ తమ స్వాధీనం చేసుకుంది. ఇంకా చాలా పట్టణాలు కూడా స్వాధీనం చేసుకునే దిశగా బలోచ్ లిబరేషన్ ఆర్మీ చాలా వేగంగా అడుగులు వేస్తోంది. పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ వెహికల్స్, మిలిటరీ వెహికల్స్ కనిపిస్తే చాలు పేల్చి పడేస్తోంది. చాలా వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వేగంగా తమ దేశాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటాం, బలోచ్ ప్రావిన్స్ మొత్తాన్ని కూడా స్వతంత్ర దేశం ప్రకటించుకునే వరకు ఈ పోరాటం ఆగదు, ఈ యుద్ధం ఆగదంటూ ప్రకటనలు కూడా వస్తున్నాయి. అయితే ఈ దాడులకు సంబంధించి పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, పాకిస్తాన్ దేశం ఎలాంటి అధికారిక ప్రకటన చేయటం లేదు. ఇప్పటికే పదుల సంఖ్యలో ఆర్మీ చనిపోతూ ఉంది, అలాగే వెహికల్స్ కూడా తునాతునకలు అవుతున్నాయి. కానీ ఏ ఒక్కరు కూడా అధికారికంగా ఒక ప్రకటన అనేది చేయని పరిస్థితి కనిపిస్తోంది. బలోచ్ లిబరేషన్ ఆర్మీ అనేది గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ పోరాటం చేస్తుంది. స్వతంత్ర దేశం కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు, యుద్ధం చేస్తూ ఉన్నారు, పాకిస్తాన్తో తలపడుతూ ఉన్నారు. ఈ బలూచిస్తాన్ ఏరియా విషయానికి వస్తే అక్కడ పూర్తిగా ఒక ఎడారి ప్రాంతం మాత్రమే ఉంటుంది. ఆ ఎడారి ప్రాంతం అంటే వ్యవసాయానికి యోగ్యం కాని ప్రదేశం అక్కడ కనిపిస్తుంది. కేవలం 5% మాత్రమే వ్యవసాయానికి అనుకూలమైన భూమి. పూర్తిగా ఒక ఎడారి ప్రాంతంగా ఉంటుంది. చాలా కఠినమైనటువంటి ఎడారి పరిస్థితులు ఉంటాయి. మీరు విజువల్స్లో చూస్తే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎడారి ప్రాంతంలో ఆ ఇసుక తినెల మీద ఏ విధంగా వెహికల్స్ ముందుకు వస్తున్నాయో, చొచ్చుకుంటూ వస్తున్నాయో మనం చూస్తున్నాం. మా ప్రావిన్స్లోకి ఒక్క వెహికల్ వచ్చినా, పాకిస్తాన్ మిలిటరీ వెహికల్ ఒక్కటి కనిపించినా పేల్చి పడేస్తామని చెప్పి ఇదివరకే చెప్పింది. చాలా స్ట్రైట్గా వార్నింగ్ ఇచ్చింది బలోచ్ లిబరేషన్ ఆర్మీ. అయినప్పటికీ కూడా బలోచ్ లిబరేషన్ ఆర్మీ మీదకి ముందుకే పోతామన్నట్టుగా పాకిస్తాన్ ఆర్మీ పోతోంది. వచ్చిన వెహికల్ వచ్చినట్టుగానే, ఎంటర్నట్టుగానే గాల్లోకి పేల్చి పడేసింది బలోచ్ లిబరేషన్ ఆర్మీ. సో ఈ దెబ్బతో పాకిస్తాన్ పూర్తిగా మదన పడిపోతోంది. అంతర్గత పోరుని తట్టుకోలేక పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మనం చూడొచ్చు బలోచిస్తాన్ ఈ ప్రావిన్స్లో పెద్ద ఎత్తున సహజ వాయు నిక్షేపాలు ఉన్నాయి. దాంతోపాటు అక్కడ చాలా విధంగా బొగ్గు కావచ్చు, బంగారం కావచ్చు, రాగి కావచ్చు, సహజ వాయువు ఇలాంటి నిక్షేపాలన్నీ అక్కడ మెండుగా ఉండటం వల్ల ఇక్కడి నుంచి ఆదాయమే పాకిస్తాన్ ఖజానా నింపుతుందని చెప్పొచ్చు. సో వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి లేకపోయినప్పటికీ కూడా సో ఇలాంటి అసెట్స్ ఉన్న నేపథ్యంలోనే ఇంకా స్వతంత్ర దేశం ప్రకటించడానికి వీలు లేకుండా పాకిస్తాన్ ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. బలోచ్ లిబరేషన్ ఆర్మీని ఎప్పటికీ మన దేశంలో అంతర్భాగంగానే ఉంచుకోవాలన్నటువంటి ప్రయత్నం అటు పాకిస్తాన్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోమని చెప్పి బలోచ్ లిబరేషన్ ఆర్మీ యుద్ధం కంటిన్యూ చేస్తానే ఉంది. సైనికులను కోల్పోతున్నప్పటికీ, అక్కడ వెహికల్స్ను కోల్పోతున్నప్పటికీ యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ జనాభా తక్కువగా ఉంటారు, ఎడారి ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ రాజకీయ అనిశ్చితి కూడా ఏర్పడటానికి కారణం. వేర్పాటువాదులు ఎక్కువైపోయారు. వేర్పాటువాదులు తమను స్వతంత్ర దేశంగా ప్రకటించాలని కోరుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ, సామాజిక అంశాలే, వాతావరణ పరిస్థితులే కారణంగానే మనం చెప్పొచ్చు. సో విజువల్స్లో మనం చూస్తున్నాం పాకిస్తాన్ ఆర్మీ వెహికల్స్ని తునాతునకలు చేసేస్తుంది బలోచ్ లిబరేషన్ ఆర్మీ. సో ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం వరకు, ఈ క్షణం మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వరకు ఒక 70 మిలిటరీ వెహికల్స్ని బలోచ్ లిబరేషన్ ఆర్మీ పేల్చివేసినట్టుగా తెలుస్తోంది. వాటన్నిటిని కూడా వీడియో తీసింది బలోచ్ లిబరేషన్ ఆర్మీ. ముందుగానే ఒక పక్కా ప్రణాళిక రచించుకుని ఒక ప్లాన్ ప్రకారం ఆర్మీ వెహికల్స్ను ముందుగానే పసిగట్టి వాటిని ఏ విధంగా కూల్చాలి, వాటిని ఏ విధంగా గాల్లోనే పేల్చేయాలి, మందు పాత్రలతో పేల్చాలా లేకపోతే మరింత అధునాతనమైన యుద్ధ సామాగ్రిని తీసుకొచ్చి వాటిని ధ్వంసం చేయాలన్నది ఒక ప్రణాళిక వేసుకుని గాల్లోనే ఏ విధంగా ఆ వెహికల్స్ని ఎగిరిపడేస్తుందో మనం చూస్తూ ఉన్నాం, పేల్చి పడేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. సో ఈ దెబ్బతో అక్కడ ఉన్నటువంటి సైనికులు కూడా ఆ వెహికల్స్ దిగి పారిపోతున్నటువంటి విజువల్స్ కూడా చాలా స్పష్టంగా మనం ఆ విజువల్స్లో క్యాప్చర్ చూడొచ్చు. దీన్ని ఈ ఒక ప్రణాళిక ప్రకారమే బలోచ్ లిబరేషన్ ఆర్మీ పేల్చివేసింది కాబట్టి అనుకున్నట్టుగానే వీడియో తీసింది. ఆ వీడియోని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. పాకిస్తాన్ ఆర్మీకి, పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి ప్రధాన నాయకులకి ఈ వీడియో రూపంలో గట్టి హెచ్చరిక పంపించిందనే చెప్పాలి. మా ప్రావిన్స్లో మీరు మళ్ళీ రాజకీయం చేయాలని చూస్తే, మా ప్రావిన్స్ను మళ్ళీ మీరు ఆక్రమించుకోవాలని చూస్తే, మా ప్రావిన్స్లోకి మళ్ళీ మీరు ఎంటర్ అయ్యి ఇక్కడ గందరగోళం సృష్టించాలని చూస్తే తప్పదు మూల్యం అని హెచ్చరిక, చాలా గట్టి సంకేతం పంపించడానికి కోసమే ఈ విధంగా వీడియో తీసి పోస్ట్ చేసినట్టుగా చాలా స్పష్టంగా ఇక్కడ మనకి అర్థమవుతోంది. సో విజువల్స్లో చూస్తున్నాం అక్కడ ఆర్మీ సైనికులు, పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు భయంతో పరుగులు పెడతా ఉన్నారు.
పేలిపోయే వెహికల్స్ పేలిపోతూనే ఉన్నాయి. పాక్ సైన్యంపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏ విధంగా రెచ్చిపోయిందో ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు. భారత్ ఒకవైపు యుద్ధం ఇంకా ప్రకటించలేదు కానీ ఆపరేషన్ సింధూరు కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ సింధూరు తర్వాత పాకిస్తాన్ కూడా అటువైపు నుంచి దాడులు కొనసాగించింది. ఈ పర్టికులర్ సమయంలోనే బలోచ్ లిబరేషన్ ఆర్మీ కూడా యుద్ధాన్ని ప్రకటించేసింది. మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే భారత్తో మేము కలిసి మీ మీద మరొకసారి యుద్ధం ప్రకటించాల్సి వస్తుంది. అప్పుడు మీరు ఏమీ చేయలేరు. మీ ప్రజల్ని మీరు న్యాయం చేయడం కోసం, మీ ప్రజల సంక్షేమం చేయడం కోసం మీరు పోరాటం చేయండి తప్ప ఈ విధంగా మీరు ఎదురు దాడులకు దిగితే మూల్యం చెల్లించుకోక తప్పదు. మేము భారత్ వైపు నిలబడితే కనుక మరింత నష్టపోయే అవకాశం ఉందని చెప్పి గట్టి హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. లేటెస్ట్గా వస్తున్నటువంటి సమాచారం, బలోచ్ లిబరేషన్ ఆర్మీ తాజా ప్రకటన ప్రకారం ఈ మెరుపు దాడులు కొనసాగుతూనే ఉంటాయి. పాకిస్తాన్ ఆర్మీకి మేము బుద్ధి చెప్పేటటువంటి సంకేతాలు ఇంకా పంపిస్తూనే ఉంటాం. వెహికల్స్ అన్నింటిని కూడా తునాతునకలు చేసేస్తామని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటన చేసింది. మెరుపు దాడులు కొనసాగుతాయి. ఇప్పటికే కొన్ని పట్టణాలు స్వాధీనం చేసుకున్నాం. ఆ పట్టణాలు మీరు మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకునే ఏ ప్రయత్నాన్ని అయినా సరే మేము తీవ్రంగా నష్టపరుస్తాం. అలాంటి వాటిని మేము ముందుకు సాగనివ్వము అని చెప్పి చాలా గట్టిగానే సంకేతం పంపినటువంటి పరిస్థితి ఉంది. సో విజువల్స్లో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఆర్మీ వాహనాలు ఏ విధంగా పేలిపోతున్నాయో వాటిని వీడియోలో రికార్డ్ చేసి మరీ పాకిస్తాన్కి పంపింది సామాజిక మాధ్యమాల్లో. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో, ఇప్పుడు ఏవైతే పేలుళ్లకు సంబంధించి మిలిటరీ వెహికల్స్ గాల్లో ఎగిరిపోతున్నటువంటి వీడియో చూస్తున్నారో, కొద్ది గంటల క్రితం పాకిస్తాన్లో జరిగినటువంటి ఆ బలూచ్ ప్రావిన్స్లో జరిగినటువంటి ఈ మందుపాత్రతో అక్కడ బలూచ్ లిబరేషన్ ఆర్మీ అక్కడ పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వెహికల్స్ని పేల్చి వేసేటటువంటి దృశ్యాలు చాలా స్పష్టంగా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఎప్పుడో మనం సినిమాల్లో, ఫ్యాక్షన్ సినిమాల్లో చూస్తుంటాం. వెహికల్స్ గాల్లోకి లేచిపోతామంటే బాంబులు వర్షం కురిపించి అక్కడ శత్రువుల మీద నష్టపరిచే విధంగా ఫ్యాక్షన్ సినిమాల్లో ఇలాంటివి దృశ్యాలు మనం చూస్తాం. కానీ సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా పెద్ద స్థాయిలో అక్కడ అధునాతనమైనటువంటి బలూచ్ లిబరేషన్ ఆర్మీ దగ్గర ఉన్నటువంటి ఆ యుద్ధ సామాగ్రితో ఏ విధంగా పాకిస్తాన్ ఆర్మీ వెహికల్స్ని, మిలిటరీ వెహికల్స్ని తునాతునకలు చేసిందో చాలా స్పష్టంగా ఈ వీడియోలో మనం చూడొచ్చు.